పల్నాడు జిల్లా వినుకొండ పురపాలక సంఘంలో అదనంగా మరో 4 వార్డులు పెరగనున్నాయి. వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రక్రియను ప్రారంభించినట్లు వినుకొండ పురపాలక సంఘ కమిషనర్ వెల్లడించారు. వార్డుల పెంపు విషయంపై కమిషనర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవో 64 ప్రకారం 32 వార్డులుగా ఉన్న వినుకొండ పురపాలక సంఘం మరో 4 వార్డుల పెంపుతో 36 వార్డులు చేరుతుందని వెల్లడించారు. ఏప్రిల్ 2న ప్రారంభమైన పునర్విభజన ప్రక్రియలో 9వ తేదీ వరకు ప్రజల నుండి సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అభ్యంతరాలకు 5 రోజుల గడువు ఉంటుందని, ఆ తదుపరి నివేదికలను జిల్లా కలెక్టర్ పంపడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 26వ తేదీలోపు వార్డుల పెంపు ప్రక్రియ పూర్తవుతుందని కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలో ఇంటి పన్నుల వసూలులో 95% సాధించి రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ప్రథమస్థానంలో నిలిచినందుకు, ఆ విధంగా మమ్మల్ని నిలబెట్టినందుకు ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా, ప్రజలకి, ట్యాక్స్ పేయర్స్కి, నాయకులకి, సహకరించిన వారందరికీ కూడా, ఉద్యోగస్తులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ వారి ఉత్తర్వు ప్రకారం జియో నెంబర్ 64 ప్రకారం ఈ వార్డుల పునర్విభజన అనేది జరుగుతుంది. ప్రస్తుతం వినుకొండ పట్టణంలో 32 కౌన్సిల్ వార్డ్స్ ఉన్నాయి. వాటిని గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ కూడా సాగుతుంది. దానిలో 32 నుంచి 36 వార్డులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాటు కూడా ఒక టైం టేబుల్ షెడ్యూల్ అనేది ఇచ్చారు. ఆ డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి 2/4 నుంచి 9/4 వరకు 7 రోజుల్లోపు డివిజన్ వైజు, వార్డు వైజు, డోర్ నెంబర్ వైజు అన్నీ కూడా 7 రోజుల్లోపు తయారు చేసి తర్వాత ఫారం 1 అనేది ఇస్తాం. ఆ ఫారం 1లో సజెషన్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకొని దానికి చేసుకోవడానికి సజెషన్స్, అడ్వైజులు ఏమైనా తీసుకోవడానికి 7 days టైం ఇచ్చారు. అది 10/4 నుంచి 16/4 వరకు జరుగుతుంది. తర్వాత ఈ సజెషన్స్ ఇవన్నీ కూడా దాన్ని అబ్జెక్షన్స్, ఏమైనా వార్డు డివిజన్లు, బైపర్కేషన్లు ఏ విధంగా జరిగింది, ఆ GOMS నెంబర్ 61 12/1/2020 ప్రకారం ఏ విధంగా చేయాలి అనేదానికి 5 రోజుల టైం అయితే ఇవ్వడం జరిగింది. అది 17 ఏప్రిల్ నుంచి 21 ఏప్రిల్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.